హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కార్తిక్ లైఫ్ స్టైల్. ఈరోజు వచ్చేసి మనం అయితే ఇంకొక మోటివేషన్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇంక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. అంతకంటే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆలో పెట్టుకోండి, ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. గైస్, ఇప్పుడున్న ఈ కాలంలో అబ్బాయిలకి పెళ్ళి అవ్వడం చాలా అంటే చాలా కష్టం అయితే అయిపోతుంది. ఎందుకు అంటే అబ్బాయిలకి కొంతమందికి ఆస్తి ఉంటే కొంతమందికి జాబ్ ఉండదు. జాబ్ ఉంటే ఇది ఉండదు, ఇది ఉంటే అది ఉండదు. అట్లయితే జరుగుతుంది కాబట్టి అమ్మాయిలు పెట్టిన కండిషన్స్కి అండ్ అమ్మాయిలకున్న ఎక్స్పెక్టేషన్స్కి మన మనలాంటి అబ్బాయిలు రీచ్ అయితే అవ్వలేకపోతున్నారు. అరేంజ్డ్ మ్యారేజ్ కన్నా ఇప్పుడు ప్రతి ఒక్కరు చూస్తుండేది లవ్ మ్యారేజ్ చేసుకుంటే చాలా మంచిది అని అయితే చూసుకుంటున్నారు. లవ్ అనేది చాలా అంటే చాలా ఎమోషన్తో కూడుకున్న ఒక బాండింగ్. ఆ రిలేషన్షిప్ అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండాలి. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కలిసే ఉండాలి. అండ్ మనము ఒక్కసారి వాళ్ళు మనల్ని నమ్ముకొని వచ్చిన తర్వాత రెస్పాన్సిబిలిటీ మొత్తం మనమే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళు మనం నమ్ముకొని వచ్చినారు కాబట్టి వాళ్ళకి ఇంత ప్రాబ్లం కూడా అవ్వకోకుండా మనం ఒక బ్యాక్ బోన్గా నిలబడి మనమైతే వాళ్ళని ప్రతి నిమిషం కాపాడుకోవాల్సిన అవసరం, బాధ్యత మన మీద అయితే ఉంటాయి. పారిపై మాత్రం పెళ్లి చేసుకొని పేరెంట్స్ని ఇబ్బంది పెట్టి బాధ పెట్టడం అది తప్పు. ధైర్యం ఉంటే ప్రేమించినప్పుడు ఉన్న ధైర్యం అండ్ బయటికి వెళ్ళి కలిసి తిరిగినప్పుడు ఉన్న ధైర్యం ఎందుకు పేరెంట్స్ని ఒప్పించడానికి ఉండదు ఆ ధైర్యం. ఖచ్చితంగా ప్రేమిస్తే ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళ ఆ అమ్మాయి సైడ్ వాళ్ళ అమ్మ నాన్నని ఖచ్చితంగా ఒప్పించండి. ఎప్పుడైతే మీరు వెళ్ళి అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పేటప్పుడు ఉన్నంత ధైర్యం వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడానికి ఎందుకు ఉండదు? అలా ఒక్కసారి ట్రై చేస్తేనే కదా వాళ్ళు ఏమనుకుంటున్నారు, మనసులో ఏముంది, అండ్ వాళ్ళు మంచి వాళ్ళ కాదా, లేకపోతే ఫ్రెండ్లీగా ఉంటారా, అవన్నీ మాట్లాడితేనే కదా తెలిసేది. మాట్లాడుకోకుండా ఏమి చేయకోకుండా ఒక్కసారి కూడా అటెంప్ట్ చేయకోకుండా ఎలా పాస్ అవుతారు అనుకున్నారు? అందుకే మీరు చేయాల్సింది ఏంటి అంటే ప్రేమించండి అండ్ హ్యాపీగా తిరగండి. అండ్ ఆ తర్వాత పెళ్ళి దగ్గరకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మొత్తం రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకొని ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వెళ్ళి మాట్లాడండి. ధైర్యంగా మాట్లాడండి, ఏం పర్వాలేదు. ఫస్ట్ వచ్చేసి ఫెయిల్ అవుతారు, సెకండ్ టైం ఫెయిల్ అవుతారు, థర్డ్ టైం ఫెయిల్ అవుతారు, ఇలా ఫెయిల్ అవుతూనే ఉంటారు. బట్ వెనకడుగు మాత్రం వేయొద్దండి. వెనకడుగు వేస్తారంటే మీరు జీవితంలో ఓడిపోయినట్టే. ఇప్పుడు భయపడినారంటే మీరు ఇంకా అమ్మాయిని ఎప్పుడు మీ లైఫ్లో ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఒప్పించి తర్వాతే పెళ్లి చేసుకోండి. ఎటువంటి డెసిషన్స్ తీసుకోవద్దు.